నేను కూడా ఎంతో మంది ఈ మధ్య గౌడ్లు తాడి చెట్ల మీదకి వెళ్ళి పడితే కూడా నేను 4-5 గౌడ్ల దగ్గర పోయి ఆర్థిక సాయం చేసిన. మరి నువ్వేం చేసినావు చూడు. మరి నేను చెప్పింది నిజమో అబద్ధం అయితే నా ఫేస్బుక్ పోయి గత 1 year 2 years నుంచి చూడు నేను ఎవరెవరికి చేసినా, ఏ ఊర్లో ఏం చేసినావు. ఉట్టిగానే మాటలు చెప్పడం వేస్ట్, ప్రజల్ని తప్పుతో పట్టియొద్దు. నాకు అందరంటే గౌరవమే, కానీ ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు కాదు. మనుషులందరికీ అవసరం ఈరోజు తిండి, గూడు, ఉద్యోగము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవి ఇంపార్టెంటు. మనం ఏ కులం అయితే అందరినీ మంచి చూసుకోవడమే చాలా ముఖ్యము. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అడ్మినిస్ట్రేషన్కి వేస్తారు, కులానికి వేయరు. మా కులమోడు అని చెప్పి అన్ని కులం, ఇప్పుడు నా కులంలో దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, వాళ్ళని సమర్థించ కదా. కులం అనేది ఉండదండి, మానవత్వం అనేది ఉంటుంది, మనిషి అనేది ఉంటాడు. అంటే ముఖ్యంగా ఎక్కువగా బీసీ సంబంధించిన నినాదం, ఎందుకంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ నినాదం ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఓటర్స్ ఉంటారు కాబట్టి వారిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వారు. ఫోకస్ చేయడం తప్పులేదు, ఫోకస్ చేసినప్పుడు ప్రాపర్ పాయింట్ చెప్పి అడగాలి. నీకు బీఆర్ఎస్ టికెట్ రాకపోతే నువ్వు బీజేపీలకు పోయినవి, మున్గోడు టికెట్ రాకపోతే అయ్యాల మున్గోడు ఎన్నికలకు నిన్ను వాడుకుందామని నిన్ను బీజేపీ వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు నువ్వు దేని సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు గతంలో గెలిచింది, ఓడిపోయింది బీఆర్ఎస్ నుంచి. ఈరోజు నీ స్వయం లాభం కోసం నువ్వు మళ్ళీ పార్లమెంట్కి పోవాలని బీజేపీకి పోయినావు. నీ గురించి మాట్లాడేది ఏముంది? ఇప్పుడు నువ్వు ఇవాళ కులాన్ని అడ్డుకు తీసుకొస్తున్నావు. ఎందుకు? నీకు 75,000 ఓట్లే వచ్చినాయి బీజేపీకి మొన్న అసెంబ్లీలో. బీఆర్ఎస్కి 5,50,000 వచ్చేసినాయి. కేవలం నువ్వు బీఆర్ఎస్ ఓట్లను నువ్వు తిరిగి నీ బీఆర్ఎస్ ఓట్లను నీకు దండుకోవడానికి, అవన్నీ నీ సైడ్ తిప్పుకోవడానికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒక కులము, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని. ఈరోజు మా పార్టీలో కూడా గౌడ్లుర్రు, మా పార్టీలో యాదవులుర్రు, మా పార్టీలో పద్మశాలిలుర్రు, మా పార్టీలో మున్నూరు కాపులుర్రు, మా పార్టీలో ముదిరాజులుర్రు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్లుర్రు, ఎంపీటీసీలుర్రు, జెడ్పీటీసీలుర్రు, మున్సిపల్ కౌన్సిలర్లుర్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కులమని కాదు, పరిస్థితులను బట్టి పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయాల్సిన భాగ్యము ప్రజలు ఓట్లు వేసినాక నాయకులకు ఉంటుంది. నువ్వు గౌడ్లకే న్యాయం చేస్తావా? ఇంకా వేరే కులానికి చేయవా? మరి వేరే కులాల ఓట్లు వద్దా నీకు? నేను అట్లా అంటలేను. నేను కులం గురించే మాట్లాడా, నేను డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నేను ఎవరికైనా కూడా అభివృద్ధి కావాలి కదా, అందరి ఫోకస్ కులం గురించి. నేను నాకు దళితులైనా నా అన్న తమ్ముళ్ళే, బీసీలైనా నా అన్న తమ్ముళ్ళే, మా అమ్మక్కలే, అమ్మ చెల్లెళ్ళే, మా తాతలే. నేను పనిచేసేది వాళ్ళ కోసం. ఈ వయసులో నాకు అవకాశం ఇస్తే, మీ ఆశీర్వాదంతో నేను పార్లమెంట్కి పోతే, నేను పనిచేస్తేనే ఈ వయసు నుంచి 20 ఏళ్ళు. నేను ఒక్కసారి ఎంపీ అయిపోయి ఏం చేసేది లేదు. ఒకసారి ఎంపీ అయి మంచి చేస్తే తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. ప్లస్ మీ అందరు కూడా గర్విస్తారు మంచోని గెలిపించుకున్నామని. నన్ను గెలిపించుకున్నాక వీడు అసలు చెప్పింది ఏంది, చేసింది ఏందని తిట్టే పరిస్థితి ఉంటుంది. నాకు అవసరం లేదు ఆ పరిస్థితి. నేను ఈరోజు స్వచ్ఛందంగా మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక ఆలోచనతో వస్తున్నా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక యంగ్ యువకుడు, ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. మాలాంటి వాళ్ళం అందరం ఆయనతో కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఒక విజన్ ఉంది, మా ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంది. మా విజన్ ప్రకారం మేము పనిచేస్తాం, మమ్మల్ని నమ్మి ఓటేయమని ప్రజలను అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించినటువంటి సమయంలో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు కంపెనీని పెట్టుబడులు తీసుకొచ్చాము, కానీ వీరు వచ్చిన తర్వాత ఆ పెట్టుబడులన్నీ వెనక్కిపోతున్నాయి అనేది అంటున్నారు. అది వాస్తవమేనా? అసలు జరిగింది ఏంటిది అక్కడ? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు అర్థం కావాల్సింది, పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత పెట్టుబడులు వెనుకకు పోవు. పెట్టుబడులు వచ్చేది ఎందుకు వస్తాయంటే మీరు ఇచ్చిన రాయితీలను బట్టి వస్తాయి. మనకున్నటువంటి కనెక్టివిటీ, హైదరాబాద్ అనేది సూపర్ కనెక్టివిటీ, స్ట్రాంగ్ ఈకోసిస్టమ్ ఉన్నటువంటి సిటీ. ఈరోజు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుంటేనే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మన హైదరాబాద్కి. పక్కన ఉన్న రాష్ట్రము అమరావతి అనే ఒక క్యాపిటల్ మీద కన్ఫ్యూజన్ ఉండడంతో చాలా మంది ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడే ఉంటున్నారు చాలా మంది. సోనియా గాంధీ గారి పుణ్యాన మనకు తెలంగాణ వచ్చి హైదరాబాద్ని మనం స్వయంగా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు కేటీఆర్ గారు ఉండనివ్వండి, ఇంకో రెడ్డి ఉండనివ్వండి, ఇంకో రావు ఉండని, ఇంకో గౌడ్ ఉండని, ఎవరైనా ఉండని, హైదరాబాద్ అనే సిటీని డెవలప్మెంటు ఎవరు ఆపలేరు. మన అదృష్టం మనకు హైదరాబాద్ ఉండడము. కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు, సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్కి పోయిండు మననే ముఖ్యమంత్రి అయిన తర్వాత. 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని సైన్ చేసి వచ్చిండు, ఎంఓఎస్. డెవలప్మెంట్ ఎవరున్నా ఆగదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చి అప్రోచ్ అవుతారు మనల్ని.
పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మేము మీ హైదరాబాద్లో పెట్టుకుంటాం, మాకు కొంచెం వెసులుబాటు కల్పియండి, మాకు మీరు